హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 5th జూలైకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈరోజు హైయర్ లెవెల్ నుంచి కొంత కరెక్షన్ వచ్చింది, అంటే ఇంట్రాడేలో కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది. ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఆ గ్యాప్ మొత్తం కవర్ అయిపోయింది. సో 24,302 దగ్గర క్లోజ్ అయింది, పాజిటివ్ గానే క్లోజ్ అయింది, 15 పాయింట్స్ పాజిటివ్ లో. ఇప్పుడు స్లోలీ అప్ సైడ్ కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మనం గతంలో కూడా అనుకున్నాం 24,500 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ రావచ్చని. రేపు ఏదైనా గ్యాప్ అప్ వస్తే మాత్రం అది ప్రాఫిట్ బుకింగ్ టైం లాగా అనుకోవచ్చు మనం. మోస్ట్లీ రేపు కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు, కొంత ప్రైస్ రీట్రేస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే ఇమీడియట్ సపోర్ట్ 24,200 ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేస్తే 24,000, దాని తర్వాత 23,760. ఇవన్నీ కూడా మనకి సపోర్ట్ పాయింట్స్. మన కీ లెవెల్ 23,760. దీనికన్నా పైన ఉన్నంత వరకు బై అండ్ డిప్స్ మోడ్ లోనే ఉండొచ్చు. అయితే 24,500 టచ్ చేస్తే మాత్రం అది ప్రాఫిట్ బుకింగ్ లాగా తీసుకోవచ్చు. మన దగ్గర కూడా లాంగ్ పొజిషన్స్ ఉంటే వాటిని ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ సేమ్ కంజెషన్ జోన్ లోనే ఉంది ఇప్పుడు ప్రైస్ మళ్ళీ. సో గ్యాప్ అప్ ఓపెన్ అయింది కానీ సస్టైన్ కాలేదు. లోయర్ లెవెల్లో మళ్ళీ 52,900 దగ్గరే సపోర్ట్ తీసుకొని 53,103 దగ్గర క్లోజ్ అయింది. సో లెవెల్స్ లో పెద్దగా మార్పు ఏముండదు. ఈ రోజు హైనే మనం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజు హై వచ్చి మనకి 53,300, 350 లెవెల్స్. ఈవెన్ మనం ఆప్షన్ డేటా చూసినా గానీ 53,300, 500 లెవెల్స్ దగ్గర బాగా కాల్స్ ఎక్కువగా బిల్డ్ అయి ఉన్నాయి. అవి కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉండొచ్చు. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ సేమ్ 52,880 ఆర్ 52,900 లెవెల్ ఇమీడియట్ సపోర్ట్ గా ఉంటుంది. వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం 52,500, దాని తర్వాత 52,350 ఈ లెవెల్స్ సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. మన కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు. 51,970 మన కీ లెవెల్. సో ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు మంచి డిప్స్ వస్తే అవి మనం బయింగ్ ఆపర్చునిటీ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్, ఇది ఈ రోజు 1% కన్నా అబోవ్ పెరిగింది. 1,295 దగ్గర క్లోజ్ అయింది. సో స్టాక్ ఒక పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత ర్యాలీ కంటిన్యూ అవుతుంది. ఇది హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మనం టెక్నికల్ గా లెవెల్స్ తీసుకుంటే 1320 ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంటుంది. దీన్ని బ్రేక్ చేస్తే 1350 వరకు వెళ్ళొచ్చు. డౌన్ సైడ్ మంచి సపోర్ట్ అనుకోవచ్చు 1275. ఇప్పుడు 1295 దగ్గర క్లోజ్ అయింది. ఇది మనకి ఒక ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు 1275. వీక్నెస్ 1225 కన్నా కిందకి వస్తే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు, కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటిది వచ్చే అవకాశాలు ఉన్నాయి. లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీన్ని లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది గ్లెన్మార్క్ ఫార్మా. వచ్చి గ్రాన్యూల్స్ ఇండియా గురించి గతంలో కూడా మనం చాలా సార్లు డిస్కస్ చేసాం. స్టాక్ కంటిన్యూస్ గా అప్ మూమెంటం లోనే వెళ్తా ఉంది. మనకి ఇక్కడ చూసుకున్నా కానీ డీసెంట్ అప్ మూమెంటం ఇది. సో ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళింది. ఒక కరెక్షన్, ర్యాలీ, కరెక్షన్, ర్యాలీ, కరెక్షన్, ఫర్దర్ గా ర్యాలీ ఎక్స్టెండ్ అవుతుంది. ఈ ఎక్స్టెన్షన్ మనకి 535 ఆర్ 536 లెవెల్స్ వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు 514 దగ్గర ఈ రోజు క్లోజ్ అయింది. ఇంట్రాడే పుల్ బ్యాక్ వస్తే మాత్రం దీంట్లో ఒక మంచి ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. మేబీ 510 ఆర్ 507 లెవెల్ ని దగ్గరికి వస్తే దీంట్లో ఒక మంచి ఎంట్రీ అనుకోవచ్చు. 495 కన్నా కిందకు వెళ్తే మాత్రం దీంట్లో కొంత వీక్నెస్ రావచ్చు. ఆ లెవెల్ ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని హైయర్ లెవెల్లో 535 దగ్గరికి వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం ఈ గ్రాన్యూల్స్ ఇండియాని ప్లాన్ చేసుకోవచ్చు మనం. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా SCI. సో ఒక ర్యాలీ వెళ్ళిన తర్వాత చిన్న కరెక్షన్ వచ్చింది. కరెక్షన్ తర్వాత మళ్ళీ ర్యాలీ ఎక్స్టెండ్ అవుతుంది. సో హైయర్ లెవెల్లో ఇది మనకి ఒక సప్లై ఏరియా వచ్చి మనకి ఈ హైలో ఉంది 289 నుంచి 285 మధ్యలో. సో ఇప్పుడు 269 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. సో ఇది కొంచెం పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. 269 అంటే 265 ఆర్ 266 లెవెల్స్ దగ్గర ఒక ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. 250 కన్నా కిందకి వస్తే మాత్రం వీక్నెస్ రావచ్చు. ఈ 250 కన్నా కిందకి వస్తే కొంత వీక్నెస్ ఉండొచ్చు. హైయర్ లెవెల్లో 285 ఆర్ 289 దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు ఈ స్టాక్ లో. సో స్టాక్ ని కొంచెం మానిటర్ చేయండి. ఏదైనా పుల్ బ్యాక్స్ వస్తే దీంట్లో లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. 289 ఆర్ 285 లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఇది షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
Please like, subscribe and share our videos.